నెక్స్ట్ న్యూస్ ఒక చోరీ గురించి మాట్లాడుతున్నాం. సో జనరల్లీ బైక్స్ బయట పెట్టినప్పుడు దొంగతనం జరుగుతుందా అన్న భయం ఉంటుంది. సో అట్లాంటి ఒక భయానికి సంబంధించిన న్యూస్ ఇది. సంగారెడ్డి జిల్లాలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ సదాశివపేటలోని గురునగర్ కాలనీలో పార్క్ చేసి ఉన్న పల్సర్ బైక్ ను చోరీ చేశారు వీళ్ళు. ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాల దగ్గరకు వచ్చిన దొంగ అటు ఇటు చూసి సైలెంట్ గా పల్సర్ స్టార్ట్ చేసుకొని ఉడాయించాడు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇవి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఎస్, గతంలో కూడా ఇళ్ల ముందు నిలిచి ఉన్న వాహనాల్లో పెట్రోల్ కొట్టేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ఈ విషయంపై పోలీసులు సీరియస్ గా దృష్టి సారించి గస్తీ పెంచాలన్న డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ కీ వదిలేసాడా? ఎలా స్టార్ట్ అయ్యి ఉంటుంది? నాకు అదే డౌట్ వచ్చింది. సేమ్ డౌట్. సో మరి కీ వదిలేసారేమో, మర్చిపోయారేమో, లేకపోతే ఏమో తెలియదు. కానీ సో అక్కడ చక్కగా ప్రశాంతంగా తీసుకెళ్లాడు తన బండిలానే. సార్ స్ట్రైట్ అవే ఆ బైక్ దగ్గరికి ఎలా వచ్చాడు, దాన్ని ఎలా స్టార్ట్ చేశాడు, అక్కడ ఎలా తీసుకువెళ్ళాడు, సో దీనిపై ఇంకా కొన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది. కానీ బైక్ దొంగతనాలు మాత్రం పెరిగాయి చాలా చోట్ల. కొన్ని హ్యాండిల్స్ బలవంతంగా ఓపెన్ చేసి వాటిని నడిపించుకుని కూడా తీసుకుని